హే గాయ్స్! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శిశిరం. ఎలా ఉన్నారందరూ? ఈరోజు మన వీడియోలో పక్కా కొలతలతో సమ్మర్ స్పెషల్ ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపించబోతున్నాం. బిఫోర్ గోయింగ్ టు ద వీడియో మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో దట్ ఇది మాకు ఎంకరేజింగ్‌గానే ఉంటుంది. అలాగే మేము పెట్టిన వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్తే ఫస్ట్ మనకి మెయిన్‌గా కావాల్సింది మామిడికాయలు. మేమైతే చిన్న రసాలు తీసుకున్నాం. ఎందుకంటే పులుపుగా ఉంటాయి. అలాగే ముక్క పచ్చడిలో చాలా టేస్టీగా ఉంటుందనమాట. అందుకని చెప్పి పచ్చడికి చిన్న రసాలు బెస్ట్ ఆప్షన్ అని చెప్పి మేము చిన్న రసాలు తీసుకున్నాం. వాటిని కూడా మనం పైన ముచ్చుకులు ఉంటాయి కదా మామిడికాయలకి అవి కట్ చేసుకొని వాటర్‌తో మంచిగా వాష్ చేసుకొని పొడి క్లాత్‌తో తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని ముక్కలు కొట్టించుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కలన్నిటిని కూడా ముక్క పైన మనకి జీడి ఉంటుంది కదా! ఆ జీడిని తీసేసి ఆ తర్వాత పైన లేయర్ కింద ఉంటుంది. ఆ లేయర్‌ని కూడా తీసేసుకోవాలి. ఈ తర్వాత పొడి క్లాత్‌తో ముక్కలు మొత్తం మంచిగా తుడుచుకోవాలి. తుడుచుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలనమాట. సో దట్ మనకేమన్నా పైన తడి కింద ఏమన్నా ఉంటే ఆ పొడి క్లాత్‌తో తుడిచినప్పుడు అలాగే ఫ్యాన్ గాలికి ఆ పైన వాటర్ కింద ఏమన్నా ఉన్నా కానీ అవి మొత్తం ఆరిపోతుంది. ఇప్పుడు కొలతల్లోకొస్తే మేము మొత్తం 20 కాయలు తీసుకున్నాము. ఆ 20 కాయలకి మాకు 4 డబ్బాలు మామిడికాయ ముక్కలొచ్చాయి. సో, ఇప్పుడు నేను ఆ 4 డబ్బాలకి కొలతలు చెప్పబోతున్నాను. 4 డబ్బాలకి ఒక డబ్బా కారం, పచ్చడి కారం ఒక డబ్బా వేసుకున్నాము. అండ్ ఒక డబ్బా ఆవు పిండి. ఈ ఆవు పిండి ఎలా అంటే మనకి బయట ఎర్ర ఆవాలుంటాయి పచ్చడికి చిన్నవి. సో, ఆ ఎర్ర ఆవాల్ని ఎండకి ఎండబెట్టేసుకుంటే కాసేపు దాన్ని మిక్సీ చేసుకుంటే ఆవు పిండి రెడీ అయిపోయినట్టే. సో, అలా ఒక డబ్బా ఆవు పిండి తీసుకున్నాము. అలాగే హాఫ్ డబ్బా సాల్ట్. కల్లుప్పుని కూడా సేమ్ అలాగే మనం ఎండబెట్టుకొని మిక్సీ చేసుకుంటే ఆ సాల్ట్ యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయలు కూడా మేము హాఫ్ డబ్బా తీసుకున్నాము. వెల్లుల్లిపాయలు గుళ్ళు కింద ఒలుచుకొని అవి వేసుకున్నాము. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. వెల్లుల్లిపాయలని రొబ్బల కింద ఒలుచుకొని వాటికి ఆయిల్ రాసి ఎండలో ఒక 10-15 మినిట్స్ ఎండలో ఎండబెడితే మనకి పైన లేయర్ అనేది ఈజీగా వచ్చేస్తుందనమాట. సో, అలా ఒలుచుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాము. తర్వాత మెంతులు ఒక 2, 3 టీ స్పూన్స్ మెంతుల్ని దోరగా వేయించుకొని, అది మంచిగా పౌడర్ చేసుకోండి. అలా చేసుకున్న పౌడర్‌ని కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక చిటికెడు పసుపు. ఇది పచ్చడిని నిల్వ ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. సో, పసుపు కూడా ఒక చిటికెడు పసుపేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్‌గా మనకి కావాల్సింది గానుగ నూనె. మేమైతే గానుగ నూనె మాకు 2 లీటర్స్ పట్టింది గానుగ నూనె ఆ 20 కాయలకి. సో, ఆ గానుగ నూనె యాడ్ చేసుకున్నామనమాట. ఇది గానుగ నూనె ఎందుకు అంటే పచ్చడి కమ్మగా ఉంటుంది. సో, నాకు గానుగ నూనె కూడా అలా యాడ్ చేసుకున్నాం. అండ్ అలాగే ఒక గుప్పుడు నార్మల్ మెంతుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు వెల్లుల్లి రబ్బల్ని మిక్సీ ఆడుకొని కచ్చాపచ్చా కింద మిక్సీ ఆడుకొని, ఆ పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఇది పచ్చడికి మంచి టేస్ట్‌ని అలాగే కమ్మదనాన్ని ఇస్తుందనమాట. ఈసారి ఇది ట్రై చేయండి. అంతే. ఇప్పుడు మొత్తం మనం వేసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని ముక్కలకి బాగా పట్టేలాగా మధ్య మధ్యలో మనకి ఆయిల్ యాడ్ చేసుకుంటా పచ్చడంతటిని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మా శ్రేయమైతే చాలా ఆతృతగా వెయిట్ చేస్తుంది. ఎప్పుడు టేస్ట్ చేద్దామా అమ్మమ్మ కలుపుతున్న పచ్చడి అని. సో, అంతే. ఇలా అంతా కలుపుకున్న పచ్చడిని మధ్యలో ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా షిఫ్ట్ చేసుకునేటప్పుడు ఏంటంటే, మనం ఏ డబ్బాలో అయితే మనం పచ్చడిని స్టోర్ చేసుకుంటున్నామో, ఆ డబ్బాలో అడుగున కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలనమాట. అలా ఆయిల్ యాడ్ చేసుకొని, ఇప్పుడు ఈ పచ్చడి అంతటిని కూడా ఆ డబ్బాలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అంతే అండి. మనందరికీ ఇష్టమైన ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఈసారి మీరు కూడా ఈ టిప్స్ అండ్ ఈ కొలతలు ఫాలో అవి ట్రై చేయండి. మామిడికాయల సీజన్, ఆవకాయ పచ్చడి సీజన్ వచ్చేసింది కదా! మీరు కూడా ట్రై చేసి పచ్చడి ఎలా వచ్చిందనేది మన కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. కమింగ్ టు అవర్ ఫేవరెట్ సెక్షన్. నాకైతే చాలా ఇష్టం. నాట్ ఓన్లీ మీ చాలామందే ఉండుంటారు దీని గురించి వెయిట్ చేసేవాళ్ళు. పచ్చడి కలిపేసిన తర్వాత ఆ గిన్నెలో వేడి వేడి అన్నం వేసుకొని,
అమ్మ చేత్తో కలిపి ఆ గోరుముద్ద, ఆ పచ్చడి ముద్ద పెడితే ఉంటుంది చూసారు. అది నోట్లో వేసుకోగానే అబ్బా! నాకింకా తినాలనిపిస్తుందిప్పుడు. మేమైతే దాన్ని చాలా ఎంజాయ్ చేసాము. పచ్చడైతే చాలా బా వచ్చింది. అన్నీ కరెక్ట్‌గా సరిపోయినియి. ఈ కొలతల్లో గనుక చేసుకుంటే మీకు కూడా ఎగ్జాక్ట్‌గా ఆవకాయ పచ్చడి చాలా టేస్టీగా వస్తుందనమాట. నెక్స్ట్ టైమ్ కూడా వేసుకోవాల్సిన మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అదండి ఇవాల్టి వీడియో. మా వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఉంటాను మరి. మీ శిశిరం సైనింగ్ ఆఫ్. బై క్యూటీస్.